నమస్కారం. ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. వరలక్ష్మి పేరులోనే వరాల తల్లి కరుణ కనిపిస్తుంది. భక్తుల పాలిట కల్పవల్లి, చల్లని తల్లి. కల్పవృక్షం అంటే ఆ పవిత్ర తరువు ముంగిట నిలబడి కోరిక కోరుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది. కామధేనువు అంటే ఆ పవిత్ర గోమాత సన్నిధిలో నిలబడితే చాలు, మనస్సులో కోరిక తీరిపోతుంది. కోరిక మనసులో ఉంటే తీర్చేది కూడా కల్పతరువు ఆ తల్లి కామధేనువు. అయితే వరాల తల్లి మహాలక్ష్మి నిష్కలంక, నిరాడంబర, నిస్వార్థ భక్తులను కంటికి రెప్పలా కాపాడే చల్లని తల్లి. తమ విద్యుక్త ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా నెరవేర్చే భక్తులు ఏ కోరిక కోరకపోయినా వరాల మూటలు కురిపించే తల్లి వరలక్ష్మి తల్లి. ఇవాళ మనం ప్రైమ్ నైన్ న్యూస్ ప్రేక్షకులందరి కోసం ప్రైమ్ నైన్ న్యూస్ ఛానల్లో వరలక్ష్మి వ్రతం జరుపుకుంటున్నాము. జరిపించడానికి విజయవాడ నుంచి మనకు రెగ్యులర్గా ఉండే గురువు గారు ప్రతిరోజు కూడా ఆధ్యాత్మిక విశేషాలు, అలాగే రాశి ఫలాలు, ఎన్నో మంచి మంచి ఉగాది పూజలు కూడా మనతో చేయించారు. యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఇవాళ కూడా వరలక్ష్మి వ్రతం చేయించడానికి మనతో పాటు ఉన్నారు బ్రహ్మశ్రీ ఆస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, అలాగే సూర్యనారాయణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి వారితో పూజా కార్యక్రమాలు ఏంటి, ఎలా తెలుసుకుందామా? నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. గురుగారు, మీ ఆధ్వర్యంలో ఇవాళ మేము ప్రైమ్ నైన్ ఛానల్లో మరోసారి వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మరి ఏంటి అసలు ఈ పూజా విధానం ఏంటి, దీనికి కావాల్సిన వస్తువులు ఏంటి, ఒకసారి మాకు తెలియజేస్తారా? ఇవాళ మీ ఆధ్వర్యంలో మేము ఈ పూజ చేసుకోవాలి అనుకుంటున్నాము. మా ఆడపడుచులందరూ కూడా మాతో పాటు ఉన్నారు, మా సిఇఓ గారు మాతో పాటు ఉన్నారు. చేయిస్తారా? తప్పనిసరిగా. యా మూలం సచరాచరస్య, యా మూలం సచరాచరస్య జగతః పుంసః పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతా ఆప్తావతార స్థితిః దుష్టధ్వంస సదిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీమాత్రే నమః. ఈ శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి విశిష్ట కలిగినటువంటి మాసం. వర్షాలు, భూమి అంతా కూడా చక్కగా పచ్చగా ఉండేటటువంటి సమయం. అదేవిధంగా స్త్రీలు సౌభాగ్యం కోసం నోచుకునేటటువంటి వ్రతాలలో ముఖ్యమైనటువంటి వ్రతం వరలక్ష్మి వ్రతం. ఈ వరలక్ష్మి వ్రతం అనేటటువంటిది స్త్రీలు సౌభాగ్యం కోసం, ఆరోగ్యం కోసం, అదేవిధంగా సంతానం కోసం, అన్ని సకల ఐశ్వర్యాలు అంటే ధనముతో పాటు ఇతరత్ర మనకి కుటుంబపరంగా వృద్ధి చెందటం, చేయు వృత్తిలో కనుక ఉన్న వృద్ధి చెందటం, ఇటువంటి వాటన్నిటికి సంబంధించినటువంటి విషయాలలో మనము వరలక్ష్మి వ్రతాన్ని స్త్రీలు ముఖ్యంగా చేసుకునేటటువంటి పండుగ. ఇది శుక్రవారం జరుపుకునేది ఇది శుక్రవారం చేసుకునే ఈ మాసంలోనే కొత్తగా పెళ్ళైనటువంటి వారు, అది ఎవరైనా కావచ్చు, వారికి ఇప్పటికి సంవత్సరం అయి ఉండొచ్చు, నెల అయి ఉండొచ్చు. వివాహమైనటువంటి ఒక సాంప్రదాయం ఉంటుంది మన కుటుంబాల్లో. ప్రతి కుటుంబంలో కూడా మంగళ గౌరీ వ్రతం అని చెప్పేసి ఉంటుంది. ప్రతి మంగళవారం ఈ మాసం అంతా కూడా 4 మంగళవారాలు చేసుకోవటం. అలానే కింద ఈ తర్వాత శుక్రవారం అనేటటువంటిది వ్రతం అనేది మనకి పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శ్రావణ మాసం ప్రారంభం నాటి నుంచి వచ్చేటటువంటి 2వ శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది మనకి పురాణాలు, గ్రంథాలన్నీ కూడా 2వ శ్రావణ శుక్రవారం అనేటటువంటిది 2వ శుక్రవారం అనేది ఈ మాసంలో అది తెలియపరుస్తూ ఉన్నది. ఒక్కొక్కసారి పౌర్ణమి రోజునే శుక్రవారం వచ్చిన రోజున, అది పౌర్ణమి అయినా సరే ఆ శుక్రవారాన్ని ఆ పౌర్ణమి రోజునే మనం ఆచరించాలి విధిగా. ఇది విధిగా మనకి పంచాంగాల్లో తెలియపరుస్తూ ఉంటుంది. గురువుగారు, మరి వరలక్ష్మి వ్రతాన్ని మనం చేసుకునే ముందు ఇప్పుడు మొదట చేసుకునేది గణపతిని ఆవాహనం చేసుకోవాలి కదా. మరి ముందుగా గణపతిని మనం పూజించుకుందామా? తప్పనిసరిగా. మనకి ఈ వ్రతాన్ని ఆచరించటానికి ముందుగా గణపతిని ఆరాధన చేసుకుంటాం. ఆ తర్వాత అమ్మవారిని ఆవాహనం చేసుకొని ఆరాధన చేసి తోరణాలు తయారు చేసి సిద్ధం చేసుకొని, అదేవిధంగా పాయస, భక్ష్య, భోజ్య నివేదనలు అమ్మవారికి ప్రీతికరమైనటువంటి వాటిని కూడా తయారు చేసుకొని మనం ఈ వ్రతాన్ని ఆచరించుకున్నట్లయితే సకల శుభాలు కలుగుతుంది. మన ఈ ప్రైమ్ ఛానల్లో చాలా చోట్ల చాలామంది వరలక్ష్మి వ్రతం చేయాలంటే కొంతమంది ముత్తైదులు అయినటువంటి స్త్రీలు
ఎంతో ఖర్చుతో కూడుకుందను ఇంకొక రకరకాల భావనలతో ఆచరించకపోవటం. అంటే మనం గ్రహాలు వారఫరాలు చెప్పుకున్నప్పుడు కూడా ఈ దోషం పోవాలంటే ఇన్ని పూజలు చేయాలా, ఈ పూజకి ఇంత ఖర్చు, ఈ జపం చేయాలంటే ఇంత ఖర్చు అనే భావన ఉంటుంది. అవసరం లేదు. మనకి ప్రతి మాసంలో ఏదో ఒక వ్రతాన్ని పెద్దలు సూచన చేసి ఉన్నారు, ఋషులు గొప్పవారు. అటువంటి వాటిల్లో ఈ మాసంలో మనకి ఇటువంటి విషయాలు కనుక ఈ వ్రతాన్ని కనుక సింపుల్లో ఆచరించేటట్టయితే ఈ ఆచరించేటువంటి విధానాన్ని ముఖ్యంగా ప్రైమ్ ఛానల్ వారు ప్రతి ఒక్కరికి, పేదవాడికి, అందరికీ కూడా తెలియని వారికి తెలియజే ఉద్దేశంతో ఈ ఛానల్ చేస్తున్నటువంటి ఈ కృషికి నేను కూడా ప్రత్యేకమైనగా ఈ ఛానల్ వృద్ధి చెందాలని ఆశీర్వదిస్తూ అమ్మ కరుణా కటాక్షాలు వారికి ఉండాలని చెప్పేసి ముఖ్యంగా CEO రావు గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా గణపతి పూజ, ఆ తర్వాత మనకి తోరణ అమ్మవారి ఆవాహనము, తోరణ పూజ, ఇతరత్రా కూడా దీని ముందు దీపారాధన జరుగుతుంది. ముందుగా చిరంజీవి మన సూర్యనారాయణ శాస్త్రి గారు ఆ గణపతి పూజని మీతో ప్రారంభం చేస్తారు శ్రద్ధగా. ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశోగుశ్చమహ్యమావహ జీవనంచ దిశో దిశా సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ నరకాత్ ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపస్థవర బ్రహ్మణే నమః. సర్వోపచారార్థే గంధపుష్పాక్షతాన్ సమర్పయామి. చేసిన దీపారాధన దగ్గర ఒక పుష్పం 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఓం నోరీరిషోమాపరాదాః ఏన సపత్నా అపతే భవంత్రింద్రాగ్నిభ్యామవబాధామహేతాన్ వసవో రుద్రా ఆదిత్యా ఉపరిస్పృశం మోగ్రం చేత్తారమధరాజిమక్రన్ అర్వాంచమింద్రమమతో హవామహే యోగోజిద్ధనజితస్వజిత్యః ఇమన్నో యజ్ఞం విహవేతుషస్వాస్య కుర్మో హరివో మేదినం త్వా దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి సానో మంద్రేశమూర్జంద్వహానాధేనుర్వాగస్మానపసుష్టుతైతూ. తాంబూలాన్ని అక్కడ పెట్టేసి వినాయకుడి దగ్గర 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. అయం ముహూర్త శుభముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనానవానాం గ్రహాణమత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యశివో నామరూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం దైవబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రిగం స్వరామి. యత్ర యోగీశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృతిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవర్ష్యామో హృదయస్థో జనార్దనః. ఆపదాంపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అక్షతులు తీసుకోండి. ఇప్పుడు 2 వినాయకుడి మీద వేస్తూ నమస్కారం చేసుకోండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతీ వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో నమో నమః. ఇప్పుడు చేయగలుపుకొని ఆచమనం చేయాలి. హస్తం ప్రక్షాళ్య ఒకసారి చేయగలుపుకొని విడివిడిగా 3 సార్లు నీళ్ళు తాగి మళ్ళీ 4వసారి చేయగలుపుకోవాలి. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. ఓం మాధవాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం నిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షదాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. 2 అక్షతులు తీసుకొని వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అట్లాగే ప్రాణాయామం చేయాలి. ఓం భూః. ఓం భువః. ఓం సువః. ఓం మహః. ఓం జనః. ఓం తపః. ఓం సత్యం.
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓమాపోజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం. నమస్కారం చేసుకొని మమ అనుకోండి. పరమేశ్వరపాత్ర సమస్తృత క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోహ దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణా గోదావర్యోర్మధ్యదేశే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమాణేన స్వస్తి శ్రీ విశ్వావసనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణమాసే శుక్లపక్షే అష్టమ్యాం తిథౌ భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం. అట్లాగే ఎవరి గోత్రనామాలు వారి మనసులో చెప్పుకోండి. శ్రీమాన్ గోత్రః నామధేయః ధర్మపత్ని సమేతోహం సహ కుటుంబానాం ఆయుష్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛాఫల సిద్ధ్యర్థం భర్తా సహ ఆయుష్యాభివృద్ధ్యర్థం సకల సౌభాగ్య సిద్ధ్యర్థం దీర్ఘసౌమంగళ్యాభివృద్ధ్యర్థం మనోభీష్టఫల సిద్ధ్యర్థం సర్వారిష్టశాంత్యర్థం వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం ధ్యానవాహనాది షోడశోపచార పూజాం కరిష్యమాణః ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే. 2 అక్షతలు తీసుకొని నీళ్ళు చేతిలోకి వేసుకొని తమలపాకులో వదిలిపెట్టేసేయండి. తతం కలశారాధనం కరిష్యే. మీ ముందు ఉన్నటువంటి కలశం చెంపుకి గంధం రాసి బొట్లు పెట్టేసి ఒక పుష్పం అక్షతలు కలశంలో వేయాలి. ఆ కలశం చెంపుకి గంధం రాసి బొట్లు పెట్టేసి ఆల్రెడీ ఉన్నాయి. ఒక తమలపాకు తీసుకొని తమలపాకు మీద ఆ కలశం చెంపు పెట్టుకోవాలి. మీ దగ్గరలో పెట్టుకోవాలి. అందులో 2 అక్షతలు వేసి పైన చేయి పెట్టండి. కలశస్య ముఖే విష్ణు కంఠేర్ద్రసమాశ్రితః మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతసాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదోऽఖ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబ సమాశ్రితాः. ఓం ఆ కలశే శుధావతి పవిత్రే పరిశుచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపోమృతమాపః సమ్రాడాపో విరాడాపస్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువస్వరాప. ఓం. ఇప్పుడు తమలపాకుని నీళ్ళల్లో గుండ్రంగా 3 సార్లు తిప్పాలి. గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేర్యో జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రాతి కృష్ణవేణీ చ గౌతమి భాగీరథీతి విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. అట్లాగే కలశంలో ఉన్న నీళ్లు పూజా ద్రవ్యాల మీద, వినాయకుడి మీద, అమ్మవారి మీద, మీ మీద చల్లుకోవాలి. కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానంచ సంప్రోక్ష్య. ఒక పుష్పము అక్షతలు తీసుకొని చేతిలో పట్టుకోండి. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం. వినాయకుడి దగ్గర వేసేసేయండి. శ్రీ మహాగణాధిపతిం సాంగం సాయుధం సవాహనం సశక్తి పత్ని పుత్ర పరివార సమేతం అస్మిన్ హరిద్రంబే శ్రీ మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. తమలపాకు తీసుకొని కలశంలో ఉన్న తమలపాకు వినాయకుడి మీద బోర్లిచ్చి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాచక్షుః ప్రాణమిహనో దేహి భోగం జోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే మృళయా నస్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథాస్థానముపక్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన హరిద్రేస్మిన్ సన్నిధిం కురు. తమలపాకు చెంబులో పెట్టేసి అక్షతులతో పూజ చేస్తూ ఉండాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు ధ్యానం. నమస్కారం చేసుకొని చెప్పండి అందరూ కూడా. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షతులతో పూజ చేస్తూ ఉన్నాను. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ఆవాహయామి నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు నీళ్లు చూపించి కింద వదిలిపెట్టేసేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం. ఇప్పుడు తమలపాకుతో నీళ్లు చల్లుతూ ఉండాలి. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్ధ్యేతధాతన మహేరణాయ చక్షసే యోవశౌతమోరసస్తస్య భాతేతే హనః ఉషతీరివ మాతరః తస్మా అరంగమామభో యస్య క్షయా జిన్వథ ఆపో జనయథాచనః. మహాగణాధిపతే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి.
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అక్షతులు తీసుకొని అభివస్త్ర శోసనాంజర్షాభిధేను సుదుఘా పూయమానః అభిచంద్ర భర్తవేణు హిరణ్యాభిశ్వాంట్రసనో దేవసోమ వినాయకుడి దగ్గర వేసేయండి. శ్రీ మహాగణాధిపతే నమః. వస్త్రార్థమక్షతాన్ సమర్పయామి. మరలా ఇంకొక మారు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతిర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రథమంచు శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని గంధములో ముంచి వినాయకుడి దగ్గర పెట్టండి. గంధత్వారాందురాధర్షాన్నిత్యపుష్టాంకరీషిణీ ఈశ్వరీకం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం శ్రీగంధాన్ ధారయామి. ఆయనేతే పరాయనే దూర్వా ఆరోహంతి పుష్పునేః హృతాశ్చ పుండరీకాని సముద్రస్య గృహా ఇమే మహాగణాధిపతయే నమః. అలంకరణార్థం అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు అక్షతలతో పూలతో ఓం గణేశాయ నమః అనుకుంటూ పూజ చేస్తూ ఉండాలి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం ధూమకేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయ నమః, ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః, ఓం కుమారగురవే నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత పూజాన్ సమర్పయామి. ధూపం వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోయం ప్రతిరుక్తాం. మహాగణాధిపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాక్షాత్ దీపం దర్శయామి. సాజ్యంత్రివర్త సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహిమానరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. మహాగణాధిపతయే నమః. దీపారాధనకు నమస్కారం చేసుకోండి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చూపించి వినాయకుడికి పళ్ళెంలో వదిలిపెట్టేసేయండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఇప్పుడు బెల్లం మీద నీళ్లు చల్లుతూ ఉండండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యం త్వర్తేన పరిశించామి. అమృతమస్తు అమృతోపస్తరణం. శ్రీ మహాగణాధిపతయే నమః. అవసరార్థం గుణం నివేదయామి. అట్లా 5 సార్లు వినాయకుడికి చేయి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. మళ్ళీ 3 మార్లు నీళ్లు చూపించి వినాయకుడికి కింద వదిలిపెట్టేశాలి. మధ్య మధ్య పాణిమ సమర్పయామి. అమృతా విధానమసి ఉత్తరాపోషణం సమర్పయం. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు ఇందాక పెట్టిన తాంబూలాన్ని అట్లా పట్టుకోండి. పూగీ ఫలయస్య కర్పూరైర్ నాగవల్లే దళైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుక్తాం. తాంబూలం సమర్పయామి. ఒక చుక్క మళ్ళీ నీళ్లు చూపించి కింద వదిలిపెట్టేసిండు. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి వెలిగించండి. ఓం సంరాజంచ విరాజంచాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య ముఖేతయామాస గోసృజామసి. మహాగణాధిపతయే నమః. అట్లా చేతితో ఎత్తి ఒక చుక్క నీళ్ళ చుక్క వేయండి. కర్పూరానంద మంగళ దివ్య నీరాజనం దర్శయం. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. సుముఖశ్చేకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షः పాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబः స్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. మహాగణాధిపతయే నమః. వినాయకుడి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాన్ని సమర్పయామి. భావనయ ఆత్మ ప్రదక్షిణ చేస్తున్నట్టుగా భావించి నమస్కారం చేసుకొని అక్షతులతో పూజ చేస్తూ ఉండండి. భావనయా ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. పునః పూజాంతి కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరేణ వీజయం నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికాయాం ఆరోపయామి. అశ్వానారోహయామి. గజానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార యథా శాస్త్రోపచార పూజాం సమర్పయామి. యస్య స్మృత్యాచనామోక్త్యా తపః పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణాయ సద్య వందే తమచ్యుతం. నమస్కారం చేసుకోండి. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. 2 అక్షతలు తీసుకొని చేతిలోకి నీళ్లు వేసి నీళ్లు కింద వదిలిపెట్టేసి అక్షతలు వినాయకుడి దగ్గర వేయాలి.
అనయా ధ్యానవాహనాది షోడశోపచారపూజయ భగవాన్ సర్వాత్మకः సర్వం శ్రీ మహాగణాధిపతిः సుప్రీతः సుప్రసన్నవరదో భూత్వా ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. తర్వాత వినాయకుడి దగ్గర వేసిన అక్షతలు 2 తీసుకుని శిరస్సు మీద వేసుకోండి. అట్లాగే పుష్పాలన్నీ తల్లో పెట్టుకోండి. పుష్పాలు తీసుకోండి. శ్రీ మహాగణాధిపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. సహస్రపరమాదేవి శతమూలా శతాంకురా సర్వగుం హరతమే పాపం దూర్వాదు స్వప్ననాశిని. 2 అక్షతులు తీసుకొని మళ్ళీ వినాయకుడి మీద వేసి ఉద్వాసన చేయాలి. ఓం యజ్ఞేన యజ్ఞమయిదంత దేవాస్తాన ధర్మాణి ప్రథమాన్యాసన్న తే హనాకమహిమానస్సజన్యత్ర పూర్వే సాధ్యాస్సంత దేవాః మహాగణాధిపతిం యథాస్థానం ప్రవేశయామి శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ పునఃసందర్శనాయ చ. ఇంతటితో గణపతి పూజ పూర్తయిపోయింది. మరి గురువుగారు గణపతి పూజని చేయించారు కదా, గణపతిని ముందుగా మనం ఆవాహనం చేసుకున్నాం కదా, ఇక వరలక్ష్మి పూజ వ్రత విధానం ఏంటి కథ మనం తెలుసుకుందామా. మహామాయ రూపిణి శ్రీపీఠవాసిని దేవతలు నిరంతరం సేవించే లోకమాత శంఖ చక్ర గదల్ని ధరించిన తల్లి మహాలక్ష్మి అష్టైశ్వర్య ప్రదాయిని, అష్ట సంపదల్ని అందించే జగన్మంగళదాయిని లక్ష్మీ అమ్మవారు. అష్టైశ్వర్యాలను కలగజేసే అష్టలక్ష్ములను వరలక్ష్మీ మాతగా మనం ఆరాధిస్తాం. భక్తితో కొలిచిన వారికి కొంగు బంగారమే వరాలనిచ్చే మహాలక్ష్మి వరలక్ష్మి తల్లి. మరి వరలక్ష్మి పూజా విధానం గురించి మనం తెలుసుకుందాం. ముందుగా పూజకి ఏమేం కావాలో గురువుగారిని అడిగి తెలుసుకుందామా. గురువుగారు, ముందుగా వరలక్ష్మి పూజా విధానం అసలు ఎలా చేయాలి, కావాల్సిన వస్తువులు ఏంటి మాకు ఒకసారి తెలియజేస్తారా? ముందుగా వరలక్ష్మి వ్రతం చేసే విధానం ఏమిటంటే, ముందుగా పసుపు కుంకుమ, తర్వాత గంధము, తమలపాకులు, పండ్లు, అట్లాగే తోరాలు కట్టుకోవటానికి దారపు బంతి, పూలు, కలశం చెంబు, లేకపోతే విగ్రహము, కొబ్బరికాయలు, అట్లాగే అమ్మవారికి నివేదించడానికి వడపప్పు, పానకము, పొంగలి, మిగిలినటువంటి భక్ష్యాలు కూడా ఉండాలన్నమాట. ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామంతో శతనామాలతో పూజ చేసుకొని, అర్చన చేసుకొని, కుంకుమ పూజ చేసుకొని, ఆ తర్వాత హారతి ఇచ్చి అమ్మవారికి తోర పూజ చేసుకొని, ఆ తర్వాత కథ విని శ్రద్ధగా మన వ్యక్తే కథతో సంపూర్ణమైపోతుంది ఈ వరలక్ష్మి వ్రతం. మరి గురువుగారు చెప్పినట్టుగా మనం వస్తువులన్నీ కూడా తెచ్చుకున్నాము. మీరందరూ కూడా పూజ చేసుకునే ముందు ఇవన్నీ కూడా తెచ్చుకొని సిద్ధంగా ఉంచుకోండి. గురువుగారు, ఓకే, మీరు చెప్పిన వస్తువులన్నీ వచ్చాయి, మనం అన్నీ సిద్ధంగా ఉంచుకున్నాం. ఏమేం కావాలో మీరు అన్నీ చెప్పారు, అవన్నీ వచ్చాయి. మరి ఈ పూజా విధానాన్ని స్టార్ట్ చేద్దామా? పూజ ఎలా చేయాలి ఏంటి? గణపతి పూజ అయితే మనం గణపతి పూజ చేసాము. తర్వాత ఇప్పుడు అమ్మవారిని ఆవాహన చేసి ఆ తర్వాత మనం పూజ ప్రారంభించుకుంటాం. అలాగే ముందుగా మనం ఒకసారి మరలా ఆచమనం చేసి కలశారాధన చేద్దాం. హస్తం ప్రక్షాళ్య ఆచమ్య. ఓం కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. పూర్వోక్తే మంగళ విశేషాయాం శుభతిథో శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మి దేవతాముద్దిశ్య శ్రీ వరలక్ష్మి దేవతా ప్రీత్యర్థం ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే. నీళ్ళు వదిలిపెట్టేసేయండి, అక్షతులు నీళ్ళు. తదంగా కలశారాధనం కరిష్యే. తర్వాత అక్షతులు పూలు తీసుకొని అందరూ తీసుకోండి. అక్షతులు పూలు ముందుగా మనం అమ్మవారిని ఆవాహనం చేసుకోవాలి. సకుంకుమ విలేపణాం అలికచుంబికస్తూరికాం సమందహసితే క్షణాం సశరచాపపాశాంకుశాం అశేషజనమోహినీం అరుణమాల్యభూషోజ్వలాం జపాకుసమభాసురాం జపవిధౌ స్మరేదంబికాం. నమస్కారం చేసుకొని నేను చెప్పింది చెప్పండి. శ్లోకం: సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారికి నమస్కారం చేసుకుని అక్కడ వేసేసేయండి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణీం శ్రీ వరలక్ష్మి దేవతామావాహయామి స్థాపయామి. అస్మిన్ బింబే శ్రీ వరలక్ష్మి దేవతామావాహయామి స్థాపయామి పూజయామి. తర్వాత తమలపాకు తీసుకొని అమ్మవారికి విగ్రహం పైన ప్రాణప్రతిష్ఠాపన చేయండి.
ఓం అసునీతే పునరస్మాత్ చక్షుః పునః ప్రాణమహనో ఆధేహి భోగం జ్యోక్పశ్యేమ సూర్యముచ్చరంతమనుమతే ప్రళయాన స్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాపః ప్రాణానేవ యథా స్థానముపహ్వయతే స్వామిన్ సర్వజగన్నాథ యావత్ పూజావసానకం తావత్వం ప్రీతిభావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. గ్లాసులు పెట్టేసుకుని తమలపాకు అక్షతలు తీసుకొని పూజ చేస్తూ ఉండాలి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. స్థిరా భవ వరదా భవ సుముఖీ భవ సుప్రసన్నా భవ స్థిరాసనం కురు. ధ్యానం మళ్ళీ నమస్కారం చేసుకోండి. కల్లోలోల్లసితామిదాబ్ధిలహరి మధ్యే విరాజన్మణి ద్వీపే కల్పకవాటికా పరివృతే కాదంబవాట్యుజ్వలే రత్నస్తంభ సహస్ర నిర్మిత సభా మధ్యే విమానోత్తమే చింతారత్న వినిర్మితే జననితే సింహాసనం భావయే దుర్గే కాత్యాయనీ దేవి శాంభవి శంకరప్రియే మయా భక్త్యా కృతా పూజాం గృహాణత్వం సురేశ్వరి. అక్షతలు పూలు తీసుకొని మళ్ళీ అమ్మవారి దగ్గర వేయాలి, పాదాల దగ్గర. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమః. ధ్యాయామి ఏనాంకానలభానుమండలసచ్చీచక్రమధ్యస్థితాం బాలార్కద్యుతిభాసురాం కరతలైః పాశాంకశో బిభ్రతీం చాపం బాణమపి ప్రసన్నవదనాం కౌసుంభవర్ణాం శుకాం తాం త్వాం చంద్రకళావతం సమకుటాం చారుస్మితాం భావయే. అక్షతలు తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేయాలి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఆవాహయామి ఈశానాదిమహేశ రుద్ర సతిషడ్బ్రహ్మాండపాదోన్నతాం లక్ష్మ్యాలంకృతపాదపంకజం సంక్షాళ్య భక్త్యా పునః లక్ష్మీరంజిత హేమధామకలశేనాపూర్య శీతాంబుదా ఆచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు తేషాం భవే. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అక్షతులు వేయండి. మళ్ళీ నవరత్న ఖచిత హేమసింహాసనార్థం అక్షతాన్ సమర్పయామి. లక్ష్మీ జ్ఞానసుధార్ణవజలే నాపూర్య పాత్రార్ఘ్యకం లక్తాలంకృతపాద పంకజయుగం సంక్షాళ్య భక్త్యా పునః లక్ష్మీరంజత హేమధామకలశే నాపూర్య శీతాంబునా ఆచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు తేషాం భవే. తమలపాకు తీసుకొని నీళ్లు అమ్మవారికి చూపించి పళ్ళంలో వదిలిపెట్టేసేయాలి. పాదయోః పాద్యం సమర్పయామి. ఇందాక కలశారాధనలో చేసిన నీళ్లు ఉన్నాయి కదా, ఆ నీళ్లు. పాదయోః పాద్యం సమర్పయామి. హ్రీంకారోద్య సువర్ణకల్పితకలాలంకార సింహాసనే హ్రీంకారాంత సరస్వతీ చ యమునా గంగాజలైరావృతం హ్రీంకారాది సమస్త శుద్ధ కలశైః సంస్తూయమానం ముదా హ్రీంకారాంకిత హేమవర్ణ మహిమా హ్రీంకారనాద ప్రియే. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. శుద్ధేరాచమణీయకంఠవజలైర్భక్త్యా మయా కల్పితం కారుణ్యామృతవారిధే తదఖిలం సంతుష్టయే కల్ప్యతాం గంగా నర్మద పుణ్యతోయ విమలైరాణీయ భక్త్యా పునః సంక్షల్యాచమ్యార్థమిదం ప్రకల్పితమహం గృహ్ణాతు తేషాం భమి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. గోక్షీరైర్మధుశర్కరైశ్చ నిర్మలం చాజ్యం నవం నిర్మలం భక్త్యానీతమిదం మయా చ సుభగే సన్నారికేలాంబుభిః స్నానార్థం తద్దామితే శుభకరే భానుప్రభాభాస్వరం సర్వాలంకృత హేమరత్నజకే మాణిక్యపాత్రాన్వితే. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నీళ్లు చల్లుతూ ఉండాలి. ఇప్పుడు మధుపర్కం సమర్పయామి. మధుపంచామృత స్నానం ఆప్యాయస్వ సమేతుతే విశ్వతః సోమవృష్ణియం భవావాజస్య సంగధే దధిక్రావణ్ణో అకార్షం జిష్ణోరశ్వస్య వాజనః స్వరభినో ముఖాకర్ప్రణ ఆయుగుం శితార్షత్ శుక్రమసి జ్యోతిరసి తేజోచ దేవో వస్సవితోత్వనాతచ్ఛద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః మధువాతా అర్తాయతే మధుక్షరంతి సింధవః మాధ్వీరణः సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగూరజः మధుద్యౌరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగుం అస్తు సూర్యः మాధ్వీర్గావో భవంతు నః స్వాదుః పవస్వ దివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ స్వహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాంగదాభ్యః యాః ఫలనీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగోహసః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఫలోదకేన స్నపయామి. లక్ష్యే యోగిజనస్య రక్షతి జగజ్జాలే విశాలే క్షణే ప్రాళేయాంబుపటీరకం సత్కర్పూరమిశ్రోదకైః గోక్షీరైరపి నారికేళసలిలైః శుద్ధోదకైర్మంత్రితైః స్నానందే వివిధేహి మంగళతనుంగాంగేయ కుంభోద్భవైః. ఇప్పుడు శుద్ధోదకం నీళ్లు చల్లాలి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తర్వాత అమ్మవారికి ఇచ్చేటువంటి వస్త్రాలు తీసుకోవాలి. హంసస్ఫాటిక చంద్రికా భవ్యమలం దత్వా శతోత్పర్యకం హారాలంకృత హేమిరత్నజకే మాణిక్యపాత్రాన్వితే
శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః ఇది వస్త్రయుగ్మం సమర్పయామి ముక్తా సంతతి యజ్ఞసూత్రమమలం మాణిక్యతంతోద్భవం నానారత్నవిచిత్రితం శుభకరం భానుప్రభాభాస్వరం సర్వాలంకృత హేమరత్న చషకే మాణిక్యపాత్రాన్వితే సల్లాపాంచితరత్నపీఠలయే గృహ్ణాతు తేషాం భవి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. స్వర్ణయజ్ఞోపవీతం సమర్పయామి. అక్షతలు వేసేయండి. స్వర్ణయజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. హంసైరప్యతిలోభణీయగమనేహారావలీముజ్వలాం హిందోలద్యుతిహేమపూరితగదే హేమాంగదే కంకణే మంజీరౌ మణికుండలౌ మకుటమప్యర్థేందుచూడామణిం నాసామౌక్తికమంగుళీయ కడకే కాంచీమపి స్వీపురు. అక్షతలు తీసుకొని మనం ఆభరణాలు అమ్మవారికి ధరించాం కదా, ఆ ఆభరణాల మీద అక్షతలు వేయండి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సర్వాభరణాన్ సమర్పయామి. సర్వాంగే ఘనసార కుంకుమ విలసత్ శ్రీగంధపంకాంకితం కస్తూరీ తిలకంచ ఫలకం గోరోచనాపత్రకం గండాదర్శన మండలేనయోర్దివ్యాంజనం తేర్పితం కంఠాబ్జే మృగనాభిం పంకమబలం తత్ప్రీతయే కల్ప్యతాం. ఒక పుష్పం తీసుకొని గంధంలో ముంచి అమ్మవారి దగ్గర వేయండి. పసుపు కుంకుమ తీసుకోండి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. శ్రీగంధాన్ ధారయామి. కల్హారోత్పలమల్లికా వకులకై సవర్ణ పంకేరుహైర్జాజీ చంపకమాలతి వకులకైర్మందారకుందాదిభిః కేతక్యాః కరవీరకైర్బహువిధైః పుష్పసృజో మాలికాః సంకల్పేన సమర్పయామి వరదే త్వత్ప్రీతయే కల్ప్యతాం. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. ఇప్పుడు పుష్పాలు తీసుకొని పూజ చేస్తూ ఉండండి. ఇది పుష్పాన్ని సమర్పయామి. ముందుగా కొద్దిగా చిటికెడు పసుపు వేయండి. హరిద్రంచ మయానీతం దేవీ కళ్యాణదాయిని సౌభాగ్యవర్ధనం దివ్యం దదామి హరవల్లభే హరిప్రయాయై నమః. ఇది హరిద్రం సమర్పయామి. మళ్ళీ చిటికెడు కుంకుమ తీసుకోండి. కుంకుమం శోభనం దివ్యం సర్వదా మంగళప్రదం మయా నీతం మహాదేవి తుభ్యం దాస్యామి సుందరి దేవ్యై నమః. ఇది కుంకుమ విలేపనం సమర్పయామి. అథ అక్షతైః పూజయామి పుష్పైః పూజయామి. ఇప్పుడు అక్షతలతో అన్ని రకాల పుష్పాలు ఉన్నాయి కదా, పుష్పాలు తీసుకొని అర్చన చేస్తూ ఉండండి. శ్రీమాత్రే నమః అని పుష్పాలతో అర్చన చేసిన తర్వాత కుంకుమతో కూడా పూజ చేస్తూ ఉండండి. లలితాయై నమః. పాదౌ పూజయామి. గిరిజాయై నమః. కుల్ఫౌ పూజయామి. సుందర్యై నమః. జంఘే పూజయామి. హరప్రియాయై నమః. ఊరు పూజయామి. పార్వత్యై నమః. కడిం పూజయామి. పుష్పాలు వేస్తూ ఉండాలి. లలితాయై నమః. పాదౌ పూజయామి. గిరిజాయై నమః. గుల్ఫౌ పూజయామి. సుందర్యై నమః. జంఘే పూజయామి. హరప్రియాయై నమః. ఊరు పూజయామి. పార్వత్యై నమః. కటిం పూజయామి. ఆర్యాయై నమః. నాభిం పూజయామి. జగన్మాత్రే నమః. ఉదరం పూజయామి. మంగళాయై నమః. కుక్షం పూజయామి. శివాయై నమః. హృదయం పూజయామి. మాహేశ్వర్యై నమః. కడిం పూజయామి. విశ్వంజాయై నమః. స్కంధో పూజయామి. కాళ్యై నమః. బాహూన్ పూజయామి. ఆద్యాయై నమః. ముఖం పూజయామి. స్వాన్యై నమః. నాసికాం పూజయామి. కమలాక్ష్యై నమః. నేత్రే పూజయామి. అంబికాయై నమః. శిరః పూజయామి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. సర్వాణ్యంగాని పూజయామి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయ్యై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్యై నమః. ఓం అదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్ష్యై నమః. ఓం క్రోధసంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధ్యై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోకవినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్ష్యై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం పుణ్యగంధాయై నమః. ఓం ప్రసన్నాభిముఖ్యై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖ్యై నమః.
ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇంద్రాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్యై నమః ఓం సిద్ధయై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశ్మకతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత కుంకుమ పూజాం సమర్పయామి. 2 అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. నానావిధ పరిమళ పత్రపుష్పాక్షత కుంకుమ పూజాం సమర్పయామి. 2 అగరబత్తులు వెలిగించండి. వనస్పత్యుద్భవైర్దివ్యైః నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽयं ప్రతిరుక్యతాం. ధూరసి ధూర్వధూర్వం తంధూర్వతయోస్మాన్ ధూర్వతి తంధూర్వయం వయం ధూర్వామః. ధూపమాఘ్రాపయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. అట్లా చేత్తో వద్దండి అమ్మవారికి. ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివర్త సంయుక్తం వహ్నేన యోజితం భ్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యాదివం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మానరకాద్ఘోర దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపారాధన అమ్మవారికి అద్దాలి. సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కలశంలో నీళ్లు తీసుకొని అమ్మవారికి చూపించి కింద వదిలిపెట్టేశారు. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ వరలక్ష్మి వ్రతాన్ని మా మహిళలందరి చేత, మా ముత్తైదుల చేత చాలా చక్కగా చేయించారు, చాలా చక్కగా వివరించారు ఎలా చేసుకోవాలి అనే విషయాన్ని కూడా. ఎల్లవేళలా కుటుంబ సౌభాగ్యాన్ని కాంక్షించే స్త్రీమూర్తుల ఇంట సకల ఐశ్వర్యాలు కలిగేందుకు, పుత్ర పౌత్రాదులు పొందేందుకు అనువైన స్త్రీల వ్రతాన్ని సూచించమని పార్వతీమాత కోరగా పరమేశ్వరుడు వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని వివరించినట్లు ఈ పురాణ కథ చెబుతోంది. గురుగారు, మీరు చెప్పినట్టుగా అమ్మవారు వ్రతాన్ని మనం ఆచరించుకున్నాము. తర్వాత పూలు, పళ్ళు, నైవేద్యాలు, పప్పు, బెల్లం, పానకం అంతా కూడా మనం సమర్పించుకుంటున్నాం. మరి ఇప్పుడు అమ్మవారికి నివేదన చేద్దామా? చేద్దాము. కలశంలో నీళ్లు తీసుకొని ప్రసాదాల మీద, పండ్ల మీద, అన్నిటి మీద నీళ్లు చల్లాలి. ఓం భూర్భువస్వాహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యనః ప్రచోదయాత్. సత్యంద్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. మధుర ఫలసహిత మధుర భక్ష్య నివేదన సర్వం భక్ష్య భోజ్య చోష్య లేహ్య సర్వం మహానైవేద్య రూపే నివేదయామి. అట్లా 5 సార్లు అమ్మవారికి చేసి చూపించాలి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. 3 మార్లు అమ్మవారికి నీళ్లు చూపించి కింద వదిలిపెట్టేసేయాలి. మధ్యే మధ్యే పాణిం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం ఒకటి పెట్టేసేయండి. పూగీ ఫలైస్య కర్పూరైర్నాగవలే దళైర్యుతం ముక్తాచరణ. ఇది తీసుకున్నాం. ముక్తాచరణ సమాయుక్తం తాంబూలం ప్రతిరుక్యతాం. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక వరలక్ష్మీదేవ్యై నమః. తాంబూలం సమర్పయామి. ఒక చుక్క నీళ్లు చూపించి అమ్మవారికి వదిలిపెట్టేసేయండి. తాంబూల చరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు హారతి. న్యాభే కమనీయ కాంతిభిరళం షష్ఠీభిరారార్తికం పాత్రైర్మౌక్తిక చిత్రపంక్తి విలసత్కర్పూర దీపాలిభిః తత్తత్తాళమృదంగగీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సునిహితం నీరాజనం గృహ్యతాం. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక వరలక్ష్మీదేవ్యై నమః. అట్లా అమ్మవారికి హారతద్ది
ఒక చుక్క నీళ్ళు వదిలిపెట్టేసేయండి. వరలక్ష్మీదేవతాయే నమః. కర్పూరానంద మంగళ దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. మాతా మహారాజ్ఞీ కీ జయ. జాతవేదసే సునవామ సోమమరాతీయతో నిదహాతి వేదః. సనః పరుషతతి దుర్గాణి విశ్వానావేవ సింధం దురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపత్యే. సుతరసితరసే నమః. అగ్నే త్వం వారయాణవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. ఊశ్చ పృథ్వీ బహుళాన ఉర్వీ భవాతోకాయతనయాయ సంయోః. విశ్వానినో దుర్గః జాతవేదస్సంధన్ననావాదురితాతి పరుషి. అగ్నే అత్రివన్మనసా గృణానో అస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగుం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాత్ సధస్థాత్. సనః పరుషతతి దుర్గాణి విశ్వాక్షామద్దేవో అతిదురితాత్యగ్నిః. ప్రత్నోషి కమీడ్యో అధ్వరేషు సనాచ్చ హోతారవ్యశ్చ సత్సి. స్వాంచాగ్నే తనవం పిప్రయస్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్దుష్టమయుజో నిషిక్తం తవేంద్ర విష్ణు రణు సంచరేమ. నాకస్య పృష్ఠమభిసంవసానో వైష్ణవేన్ లోక ఇహమాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గః ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోऽस्तुते. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. రెండు చేతులతో పుష్పాలు అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి. వేదోక్త దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిని సమర్పయామి. మళ్ళీ అక్షతలు తీసుకొని ప్రదక్షిణ చేయాలి 3 సార్లు కుడి చేతి మీదుగా. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మవాప సంభవః. త్రాహి మాం కృపయా దేవి శరణాగతవత్సలే. అన్యథా శరణన్నాస్తి త్వమేవ శరణం మమ. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జగదీశ్వరి పరమేశ్వరి. అక్షతలు వేసి నమస్కారం చేసుకోండి. ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఓం కమలాయై నమః. ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః. ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః. తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః. చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః. పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః. షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్ష్యై నమః. సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్ర సహోదర్యై నమః. అష్టమ గ్రంథిం పూజయామి. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః. నవమ గ్రంథిం పూజయామి. ఇప్పుడు ఆ పూజ చేసిన తోరాల్ని కుడి చేతికి కట్టుకోవాలి. శ్లోకం చెప్పండి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభి వృద్ధించ మమ సౌభాగ్యం దేహి మే రమే. కుడి చేతికి కట్టుకోవాలి. బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్ర శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ దేహి సౌభాగ్యమే రమే. పునః పూజాంచ కరిష్యే. ఛత్రమాచ్ఛాదయామి. చామరేణ వీదయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికాయాం ఆరోపయామి. అశ్వానారోహయామి. గయానారోహయామి. సమస్త రాజోపచార దేవోపచార దేవ్యోపచార భక్త్యోపచార శక్త్యోపచార శాస్త్రోపచార పూజా సమర్పయామి. యస్యాః స్మృత్యా చ నామోక్త్య తపః పూజా క్రియాదిషు న్యమ్నం సంపూర్ణ సద్యవందితమచ్యుతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరాత్పరే యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. అక్షతలు తీసుకొని చేతిలోకి నీళ్ళు వేసుకొని నీళ్లు కింద వదిలిపెట్టేసి అక్షతలు అమ్మవారి దగ్గర వేయాలి. అనయా ధ్యానవాహనాది షోడశోపయార్ పూజయా భగవతి సర్వాత్మిక సర్వం శ్రీ మహాకాళీ మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపాత్మిక శ్రీ వరలక్ష్మీదేవత సుప్రీత సుప్రసన్న వరదా భవతు. ఏతత్ఫలం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. కథ. గురుగారు, ఇప్పటి వరకు మనం వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏంటి తెలుసుకున్నాం కదా. అయితే ఇప్పుడు దీనికి కథ కూడా ఉంటుంది కదా, వరలక్ష్మీదేవి వ్రత కథ. ఆ కథ ఏంటో ఒకసారి మాకు వివరిస్తారా? తప్పకుండా. పూర్వము శౌనకాది మహర్షులందరూ కూడా సూతముని ఇట్లా అడిగారు. అప్పుడు సూతముని ఋషులను ఉద్దేశించి ఇట్లా చెప్తున్నారు. లోకోపకారం కొరకు వరలక్ష్మి వ్రతం ఒకటి ఉన్నది. అది మీకు మహాపరమశివుడు పార్వతీదేవికి సవిస్తరంగా తెలుపుతున్నాడు. ఆ యొక్క సంభాషణ మీకు చెప్తానని చెప్పేసి చెప్పగా చెప్తున్నారు. పూర్వము
పరమశివుడు భస్మసింహాసనం మీద కూర్చున్నవాడే ధ్యానం చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఆనంద సమయంలో పార్వతీదేవి పరమశివుని ఇట్లా అడిగింది, ఓ నాథ, స్త్రీల సౌభాగ్యం కొరకు, సర్వ సౌఖ్యముల కొరకు, పౌత్రాభివృద్ధి కొరకు ఏదైనా వ్రతం ఉన్నదా? ఉన్నచో దాన్ని సవిస్తరంగా తెలపండి అని చెప్పేసి అడగగా పరమశివుడు ఇట్లా చెప్తున్నాడు, దేవి, వరలక్ష్మి వ్రతం ఒకటి ఉన్నది. అది స్త్రీలు అది ఆచరించినట్లయితే, విధానాలతో కదా ఆచరించినట్లయితే స్త్రీలకి సౌభాగ్యములు, సర్వ సౌఖ్యములు పొందుతారు. అది నీకు తెలుపుతాను చూడు అని చెప్పేసి చెప్పగా, ఇది సరే స్వామి, ఇంతకుముందు ఎవరైనా ఆచరించారా? ఆచరించినట్లయితే ఎవరు ఆచరించారో, ఎలా ఆచరించారో చెప్పండి అని అడగగా పరమశివుడు మళ్ళీ చెప్తున్నాడు, పూర్వము కుండినము అనే పట్టణం ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే బ్రాహ్మణ స్త్రీ, పేద బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆ బ్రాహ్మణ స్త్రీ వృద్ధున కాలమే లేచి కాలకృత్యాలు నెరవేర్చుకుని భర్తకి పాదాలకు నమస్కారం చేసుకుంటూ ఉండేది. అట్లా నమస్కారం చేసుకోకుండా అసలు కాలకృత్యాలు కూడా నెరవేర్చుకోదామా, బయటికి కూడా వెళ్లకుండా ముందు పతియే దైవస్వరూపంగా భావించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత అత్తామామల్ని సేవిస్తూ జీవిస్తూ మితంగా సంభాషిస్తూ ఎక్కువగా మాట్లాడకుండా చిలుక పలుక మాటలు మాట్లాడుతూ రమణీయంగా మాట్లాడుతూ ఉండేదన్నమాట. అట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె రాత్రి కాలంలో నిద్రిస్తున్న సమయంలో వరలక్ష్మి వ్రతానికి అధిదేవత అయిన వరలక్ష్మీదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. ఓ చారుమతి, నేను అనుగ్రహిస్తున్నాను, నువ్వు గనక నా వరలక్ష్మి వ్రతం, అధిదేవత అయిన వరలక్ష్మీదేవి వ్రతం చేసినచో నిన్ను అనుగ్రహిస్తాను, నీకు సర్వ సంపదలన్నీ కలుగుతాయి అని చెప్పేసి చెప్పగా ఆ కలలోనే ఆ చారుమతి అమ్మవారికి నమస్కారం చేసేసి ప్రార్థన చేసింది, స్తుతించింది అమ్మవారు. ఆ స్తుతించిన తర్వాత ఒక్కసారిగా ఆమె మేలుకు వచ్చింది. మేలుకున్న తర్వాత చారుమతి ఉన్న విషయాన్ని భర్తకి అట్లాగే అత్తామావులకి తెలియజేసింది. ఇట్లా వచ్చిందండి నాథ, ఇట్లా వచ్చేసిందని చెప్పగా వెంటనే మనము ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలో కూడా చెప్పింది అమ్మవారు. శ్రావణ శుక్రవారం అంటే పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం గనక ఈ వ్రతం ఆచరించాలి తప్పనిసరిగా. అప్పుడు ఆచరించడంతో సకల శుభాలన్నీ కలుగుతాయి అని చెప్పేసి చెప్పింది అమ్మవారు. అట్లా విధి విధానాలు కూడా అమ్మవారు చెప్పిన స్వప్నంలో సాక్షాత్కరించి చెప్పినటువంటి విషయాన్ని భర్తకు అత్తామామలకు తెలియజేసింది చారుమతి. ఆ తరువాత వెంటనే శ్రావణ మాసంలో 2వ శుక్రవారం నాడు ఆచరిద్దామని చెప్పేసి చూడగా అట్లాగే ఈ కలలో వచ్చిన విషయము ఊరిలో ముత్తైదులందరికీ తెలిసింది. వారు కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. ఆ ఎదురు చూస్తూ ఈలోపే శుక్రవారం వచ్చేసింది. వచ్చిన తర్వాత వేకువజామునే లేచి చారుమతి కాలకృత్యాలన్నీ నెరవేర్చుకొని ఆ తర్వాత పూజామందిరంలో ఆవు పేడతో అలికి శుభ్రంగా ఆ తర్వాత ముగ్గురు వేసి దానిపై పీట వేసి పీట మీద కొత్త వస్త్రం పరిచి ఆ తర్వాత కలశం, చెంబు, కొబ్బరికాయ, పంచపాలతో అలంకరించి ఆ తర్వాత అమ్మవారికి అర్చన చేసి ముత్తైదువులకి తాంబూలాలు ఇచ్చి తోరాలు కట్టుకొని కథ విని శ్రద్ధగా భక్తి శ్రద్ధలతో కథ విని ఆ యొక్క వరలక్ష్మి వ్రతాన్ని సంపూర్ణం చేసుకుని ఆ తర్వాత సంపూర్ణం చేసుకున్న తర్వాత ఆ వ్రతం చేస్తున్నప్పుడు వాళ్ళు ప్రదక్షిణ చేస్తున్నారు. ఆ ప్రదక్షిణ చేసే సమయం యందు మొదటి ప్రదక్షిణలోనే గల్లు గల్లుమంటూ కాళ్ళకి గజ్జలు వచ్చాయి. ఆ తర్వాత 2వ ప్రదక్షిణంలో ఆ తర్వాత బంగారం వచ్చింది. ఆ తర్వాత 3వ ప్రదక్షిణ చేయగా వాళ్ళు ఆత్మ ప్రదక్షిణ 3వ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వాభరణ భూషితులయ్యారు. అందరికీ సకల ఆభరణాలు వచ్చినాయి. ఆ తర్వాత ముత్తైదులు వచ్చిన వారు భర్తలు కూడా గజరథ మహారథాలతో వచ్చి ఆ ముత్తైదులను అక్కడిని తీసుకొని ఎక్కించుకొని ముత్తైదుల్ని ఆ వాహనంలో తీసుకొని ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ముత్తైదులు కూడా చారుమతికి వచ్చిన కళ మనకి చెప్పి మనకి తెలియజేసింది. ఇట్లా చేయటం వల్ల చారుమతికే కాదు వరలక్ష్మి అమ్మవారు మనల్ని కూడా అనుగ్రహించింది అని చెప్పేసి చెప్పిందని మిగతా ముత్తైదులు కూడా అనుకున్నారు. ఆ తర్వాత చారుమతి జీవితకాలం వరలక్ష్మి వ్రతం శ్రావణ శుక్రవారం 2వ శుక్రవారం నాడు వ్రతం చేసుకొని జీవితాంతం చేసుకుంటూ అంత్యంలో మోక్షం పొందారు. హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. శ్రీ వెంకటేశమదిశే శ్రుతి కల్పవల్లీ పద్మావతి విజయతామ్యః పద్మహస్తాః శ్రీ వెంకటాఖ్యధరణే మృదుపత్యకాయాం యా శ్రీ సుఖస్య నగరే కమలాకరే అభూత్. భగవతి జయ జయ పద్మావతి కే భాగవత నికర బహుతరయమ పద్మావతి కే
భాగ్యవయో రాశి వీరాతిగరోల్ల విపురతరోల్లోత వీచి లీలావహే పద్మజభవ యువతి త్రిముఖామర యువతి వితతి సతత పరిచర చరణాంబోరుహే అకుంత వైకుంఠ మహావిభూతి నాయకి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి శ్రీ వెంకటనాయకి శ్రీమతి పద్మావతి జయ విజయీ భవ. గురుగారు చాలా చక్కగా వ్రత కథ విధానాన్ని చాలా చక్కగా వివరించారు. ఇవాళ మనం వరలక్ష్మి వ్రతాన్ని చాలా చక్కగా చేసుకున్నాము. మీ ఆధ్వర్యంలో, గురువుగారి ఆధ్వర్యంలో చాలా చక్కగా చేయించారు గురువుగారు. ధన్యవాదాలు. అసలు ఈ ప్రదక్షిణల గురించి ఒకసారి ఏమైనా వివరిస్తారా? కొంతమంది ప్రదక్షిణలు చేసుకొని వాళ్ళు ఉంటారు కదా. అవును, ఇందాక మనం కథలో చెప్పుకున్న విధంగా ఆ చారుమతి ప్రదక్షిణం చేసింది. మొదటి ప్రదక్షిణానికి కాళ్ళకి గజ్జలు వచ్చాయి, రెండో ప్రదక్షిణానికి ఆభరణాలు వచ్చాయి, మూడో ప్రదక్షిణానికి ఇతర వాళ్ళు ఎవరైతే ముత్తైదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సర్వాభరణ భూషితులయ్యారు. అట్లాగే మనం వ్రతం చేయటం కాకుండా ఈ వ్రతం చూసినా కానీ అట్లాగే మనం ఈ ప్రైమ్ నైన్ ఛానల్లో నిర్వహిస్తున్నాం. ఇది చేసినప్పుడు ప్రేక్షకులు ఉన్నారు కదా, వాళ్ళు చూసినట్లయితే వాళ్ళు చేసిన దానితో సమానం. వాళ్ళు చేయక్కర్లా, సపరేట్గా చేయక్కర్లా. మనం చూయిస్తున్న విధానాన్ని వాళ్ళు చక్కగా చూసి భక్తితో శ్రద్ధలతో గనక కథ విని చూసినట్లయితే వాళ్ళకి సమానమైనటువంటి ఫలితం లభిస్తుంది. అట్లాగే ఈ వరలక్ష్మి వ్రతం యొక్క పర్వదినం రోజు అందరికీ కూడా ఆ వరలక్ష్మి దేవి యొక్క ఆశీస్సులు సకల సౌభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాం. చూశారు కదా, సకల భక్త జనావనికి ఆదర్శనీయురాలుగా నిలిచింది మన చారుమతి దేవి. చారుమతి దేవి వల్ల ఇవాళ మనం అందరం కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఈ విధంగా చేసుకోగలుగుతున్నాం. ఆ చారుమతి దేవి సంకల్పించింది, పార్వతీదేవి ఇలా చేసుకోమని చెప్పారు కాబట్టి కల్లో కనిపించి, అందుకని ఇవాళ మనం ఈ కథంతా చేసుకోవడానికి కూడా కారణం చారుమతి దేవి. మీరందరూ కూడా మా ప్రైమ్ 9 ఛానల్లో ప్రసారమవుతున్న ఈ వ్రత కథ విధానాన్ని కూడా విని మీరందరూ కూడా పునీతులు కావాలని మేమందరం కూడా కోరుకుంటున్నాము. సకల సౌభాగ్యాలు మీకు సిద్ధించాలని ప్రైమ్ 9 ఛానల్ తరఫు నుంచి మరోసారి మీ అందరికీ కూడా వరలక్ష్మి వ్రత కథ శుభాకాంక్షలు.